ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అపాన వాయువులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. సార్ చెప్పండి సార్, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. ఒకటే గ్యాస్ అండి, కింద నుంచి బాంబులే బాంబులండి, చస్తున్నారండి పక్కోళ్ళు. నలుగురిలోకి వెళ్ళాలంటే సిగ్గుగా ఉందండి, పాడు కంపు అండి, ఆ కంపు మాకే ఇబ్బందిగా ఉందండి, పక్కోళ్ళ సంగతి దేవుడు ఎరుగు, భరాయించలేకపోతున్నామండి, ఇట్లా మాట్లాడుతుంటారు. ఈ బాంబుల విషయానికి వస్తే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తుంటాయి. స్కూల్ డేస్లో ఇక బఠానీళ్ళు శనగలు తిని పిల్లలు క్లాస్ రూమ్లో డుర్రు బాంబులు కంపు ఉండవు, తుస్సు బాంబులు విపరీతమైన కంపు. అలాంటి అపాన వాయువుని క్లాస్ రూమ్లో వదిలితే క్లాస్ అంతా కంపు పుట్టి చచ్చేవాళ్ళు. పంతులు గారికి కంపు వచ్చి పాఠాలు చెప్పటం ఆపి, ఎవడేసాడరో చెప్పండిరా అని బెత్తం తీసుకుని ఉంచుకునేవారు. వారు ఎవడు చెప్తాడు, ఎవడేసింది ఎలా దొరుకుతుంది, అందుకని అందరినీ వేసేవారు. ఇక ఆయన కనీసం బయటికి వెళ్ళి చావచ్చు కదరా అనేవారు. చివరికి ఆయన వేసి కంపు పడిన పిల్లల్ని కొట్టేవారు. ఇది పరిస్థితి. ఇక ఈ గ్యాస్ అనేది కామన్గా ప్రేగుల్లో ఉత్పత్తి అవ్వటం అనేది ఆడ మగ భేదం లేకుండా అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు, అంతే తేడా. వదిలే ప్రక్రియ అందరికీ కామనే. ఎందుకు ఈ గ్యాస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎందుకు దుర్వాసన విపరీతంగా వస్తుంది? ఇప్పుడు మాకు కూడా ఈ విషయాలు తెలియనప్పుడు కంపు గ్యాస్ వదిలితే ఒక్కోసారి చాలా డ్రెస్సులు వేసుకుంటాం కదా, అది 5 నిమిషాలు 2 నిమిషాలు ఆగి మెలికిలు తిరిగి మరి ఇటించి కొట్టేది. ఇక పక్క వాళ్ళకి వెళ్ళదే కది, అట్టడి బట్టలు ఎక్కువ బాగా సూట్లు బూట్లు కోట్లు వేసినప్పుడు ఇక లోపలికి రింగులు తిరిగి ఇటు కొడుతుంది. మరి ఇలాంటి గ్యాస్ ఇబ్బంది వాసన పోవాలన్నా మరి 20-25 ఏళ్ళ నుంచి అసలు గ్యాస్ స్మెల్ అంటే తెలియదు. మరి ఏం చేస్తే తగ్గుతుంది? ఎట్లా? రోజుకి 20-25-30 బాంబులు విపరీతంగా పెద్ద పెద్ద శబ్దాలతో పొట్ట బెగదీసేసి మరి ఇబ్బంది పెడుతూ వస్తుంటాయి. ఈ గ్యాస్ ఉత్పత్తి తగ్గాలి అంటే దానికి మూలం తెలియాలి మనకి. ఈ గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి కారణం మలము. మలము అంటే వ్యర్థము. వ్యర్థము నుంచి గ్యాస్ తయారవటం సహజ గుణము. ఎలా అంటే గేదెలు ఆవులు పేడ వేస్తుంటాయి, ఆ పేడ వ్యర్థము. ఆ వ్యర్థాన్ని నిల్వ చేస్తే పులుస్తుంది, పులిస్తే గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. అందుకనే రైతులకి గవర్నమెంట్ వారు సబ్సిడైజ్ చేసి పేడ పొయ్యిలు కట్టిస్తుంటారు ఫ్రీగా, అదే తగ్గించు. రైతులు గేదెలు ఆవులు వేసిన పేడను తీసుకొచ్చి అన్ని నీళ్లు కలిపి పల్చగా చేసి, ఎందుకంటే నీళ్లు కలిస్తేనే ఇంకా పల్చకైతే పులవటం ఎక్కువ జరుగుతుంది, అందుకని నీళ్లు కలిపి ఆ పేడకి తుక్కు తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఒక తొట్టులో పోసి స్టోర్ చేస్తారండి. ఆ పేడ పులిసి విపరీతంగా చెడ్డ సూక్ష్మజీవులు గ్యాస్ను ఉత్పత్తి చేసే విపరీతంగా పెరిగిపోతాయి. ఆ నీళ్లు కలిపి పేడ నిల్వ చేసేసరికి ఇక గ్యాస్ని విపరీతంగా ఉత్పత్తి చేసేస్తాయి. ఆ పేడ పొయ్యి నిండుగా గ్యాస్ ఉత్పత్తి అవుతే దాన్ని పైపు లేని కనెక్షన్ ఇచ్చి పొయ్యి దాకా తీసుకెళ్తే పొయ్యిలు మండుతున్నాయి. మరి పేడను నిల్వ చేస్తే గ్యాస్ వస్తున్నది కదా, మరి ఆ పేడ లాంటిదే కదా మనకి మలము. అక్కడైతే పేడ అంటున్నాం, ఇక్కడైతే మలము అంటున్నాం, పేరు మార్పు అంతే. అది దాని వ్యర్థం, ఇది మన వ్యర్థం. వ్యర్థాన్ని నిల్వ చేస్తే పులవటం సహజం, పులిస్తే గ్యాస్ ఉత్పత్తి అవ్వటం సహజం. లోపల ఏ విధమైన
పులిసిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఉన్నాయో దాని వాసన ఏ విధంగా ఉందో దాని గ్యాస్ కూడా అదే వాసన ఉంటుంది. ఇప్పుడు అగరొత్తికి ఒక వాసన ఉంటుంది. దాన్ని మండించినప్పుడు విడుదలయ్యే పొగ కూడా ఆ వాసన వ్యాపిస్తుంది. అట్లాగే మన ప్రేగుల్లో మలము ఎలాంటి వాసన కలిగి ఉంటుందో, నిలవున్నప్పుడు పులిసినప్పుడు వచ్చిన చేంజెస్ ఏ విధమైన వాసన కలిగి ఉంటాయో అదే వాసన గ్యాస్కి ఉంటుందన్నమాట. అందుకని గ్యాస్ ఉత్పత్తి తగ్గాలి అంటే మలాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యేటట్టు అలవాటు మార్చుకోవడం మంచిది. అందుకే మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా గ్యాస్ ట్రబుల్ వస్తే మందు వేసుకుంటే గ్యాస్ బయటకు పోవటానికి మందులు ఉంటాయి, అందుకని ఫ్రీగా రిలీజ్ అవుతుంది, ఉన్న గ్యాస్ పోతుంది, మలాన్ని అక్కడే వదిలేస్తున్నారు. మళ్ళీ రేపు పుడుతుంది, రేపు మళ్ళీ మందు వేసుకోండి, ఉన్న గ్యాస్ పోతుంది. పుట్టడం ఆపట్ల, పుట్టిన గ్యాస్ బిగతీస్తే దాన్ని వదలటం కోసం మందు వేసుకుంటున్నారు మీరు. నేనేం చెప్తున్నాను, రూట్ కాజ్ తీసేసేయండి. మలం నిలవ ఉండటం వల్ల వచ్చిన సమస్య ఇది. మరి గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే మరీ మలబద్ధకం ఉండి మలం ఉండలు గడ్డలు కట్టి బంకగా మారిపోయి 2-3 రోజులు 4 రోజులు నిలవ ఉండి వెళ్ళేవారు, 2-3 రోజులకు 4 రోజులకు ఒకసారి దొడ్లోకి వెళ్ళేవారు. వెళ్ళినా ఏదో పావంతో వచ్చి ఇక ముప్పావు మిగిలిపోయేవాళ్ళు. ఇంకా వస్తున్నదని ఫీలింగ్ ఉంటుంది, వెళ్ళి కూర్చుంటే రాదు. అలాంటి వారు ప్రేగంతా మలంతో జామ్ అయ్యి ఇబ్బంది పడేవారు, ఇలాంటి వారంతా ఎనిమా చేసి ప్రేగులను క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. రెగ్యులర్గా గోరువెచ్చని నీళ్ళతో ఒక 5-6 రోజులు, వారం రోజులు ఎనిమా చేస్తే నిలవన్న మలం ఆ చెడంతా శుభ్రంగా ఖాళీ అయిపోతుందండి. అలా చేయండి దోషం ఉన్నవారు. మీకు ఈ సదుపాయాలు కుదరకపోతే ఎక్కడన్నా దగ్గరలో ప్రకృతి ఆశ్రమం ఉంటే వెళ్ళండి. డైలీ వెళ్ళి ఎనిమా చేయించుకుని క్లీన్ చేయించుకుంటూ రండి. లేదా ఇట్లాంటి న్యాచురల్ క్యూర్ ఆశ్రమాల్లో చేరండి ఒక 10 రోజులు. మొత్తం ప్రేగులు క్లీన్ చేసి, మలం ప్రేగుని పూర్తిగా క్లీన్ చేసే కాలం థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. మిషన్తో నీళ్లు పంపించి క్లీన్ చేసేస్తారు. తక్కువ టైంలో త్వరగా క్లీన్ అవుతుంది అది ప్రేగు మొత్తం. సెప్టిక్ ట్యాంక్ ఖాళీ అయినట్టుగా క్లీన్ అయిపోతుంది అనమాట. అలా ఉపవాసాలు చేసి ఎనిమా చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే దోషం మొత్తం పోతుంది. అంత దోషం ఏమి లేదులేండి రాజుగారు, మాకు ఎంతో కొంత వస్తున్నది లేండి, పర్లేదు అంటే అలాంటి వారికి నేను చెప్పే టెక్నిక్లో శుద్ధై గ్యాసెస్ తగ్గుతాయి. నిద్ర లేచిన వెంటనే లీటర్ పావు కానీ అట్లా గోరువెచ్చని నీళ్లు తీసుకుని త్రాగేయండి. ఒక్కసారే త్రాగలేకపోతే 4-5 నిమిషాల వ్యవధిలో త్రాగండి. నీళ్లు తాగాక మీ మనసును పొట్టాప్రేగుల మీద పెట్టి 4 నిమిషాలు అటు ఇటు నడవండి ఇంట్లోనే, బయట వాకింగ్ కాదని నేను చెప్పేది. మీ ఆలోచన ఇక్కడ పెట్టి ఇంట్లో 4 అడుగులు వేయండి. ఇంట్లో మీ మనసును ఎట్లా పెట్టాలి, నీళ్ళ బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది అని ఆలోచన పెట్టండి. పొట్టలో పడ్డ నీళ్ళ బరువు వెళ్ళి మలం ప్రేగు నెత్తినబడి ఒత్తితే మోషన్ కిందకు జరుగుతుంది. అర్జెంట్ అనిపించినప్పుడు దొడ్లోకి వెళ్ళండి, సుఖ విరోచనం అయిపోతుంది. 1 గంట, గంటన్నర, 2 గంటల వ్యవధి ఇవ్వండి. ఏదైనా పని చేసుకోండి ఈలోపు. కనీసం గంటన్నరన వ్యవధి ఇవ్వండి. రెండోసారి 1.5 లీటర్ నీళ్లు త్రాగండి. ఒక్కసారే త్రాగలేకపోతే 5-6 నిమిషాలు త్రాగండి. నీళ్లు తాగాక పేపర్ చదివినా, టీవీ చూసినా, ఫోన్లో మాట్లాడినా, కబుర్లు చెప్పుకున్నా మోషన్ రాదిక. ఆలోచన పొట్టాప్రేగుల మీద నేను చెప్పినట్టు పెట్టి 4 అడుగులు అటు ఇటు వేస్తూ ఇక్కడ ఆలోచనతో ప్రేగుల్లో మలమంతా జరిగి మలద్వారం దగ్గరకు వస్తుంది. అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి, సుఖ విరోచనం అయిపోతుంది. ఉదయం 2 సార్లు ఇట్లా మోషన్కి వెళితే మీ ప్రేగుల్లో ఉన్న మలం నిన్న తయారైంది పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇక ప్రేగుల్లో మలం ఉండదు కాబట్టి మీకు గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నమాట. ఉదయం ఒకసారి వెళ్ళటం కూడా మలబద్ధకమే. అందుకని నేను చెప్పినట్టు 2 సార్లు మల విసర్జన మీరు చేస్తే శుభ్రంగా ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అవుతాయి. ఇక గ్యాస్ను ఉత్పత్తి చేసే మూలం లేదు కాబట్టి గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నమాట. ఇలా చేయండి. మీకు మోషన్ సాఫీగా అవ్వాలి అంటే జాడించి ఏ రోజుకు ఆ రోజు కూరలు ఎక్కువ తినండి. ఏ కూర తిన్నా ఎక్కువ తినండి. కొంచెం వాసన గ్యాస్ ట్రబుల్ తగ్గేదాకా కందిపప్పు, పెసరపప్పు, గింజలు ఇట్లాంటివి మానండి. 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రేగులు క్లీన్ అయ్యాక మళ్ళీ ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు మొదలు పెట్టండి. మధ్యాహ్నం వండుకోవటం, ఉదయం నిదానంగా మొలకలు, వేరుశెనగ పప్పులు, కాస్త బాదం పప్పులు ఇట్లాంటి పప్పులన్నీ అప్పుడు మళ్ళీ మొదలెట్టండి. కాస్త 10-15 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు ఇట్లాంటి వాటిని మానేసి దోషం ఉన్నవారు. అందుకని కూరలు ఎక్కువగా తినాలి, పండ్లు ఎక్కువగా తినాలి,
విత్తనాలు లాంటివి ఎక్కువ తినాలి. ఇవన్నీ కూడా మోషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. రోజు పాలిష్ పట్టిన ఆహార ధాన్యాలు బాగా వాడండి. ఈ ఆహారాలకు చక్కగా సుఖ విరోచనం అవుతుంది మీకు రోజు. ఇలాంటివి తింటూ ఇక సాయంకాలం 3-4 నుంచి మళ్ళీ గ్యాస్ మొదలవుతుంది కొద్ది కొద్దిగా. ఉదయం తిన్న టిఫిన్ ద్వారా మలం తయారై చేరింది కాబట్టి అది నిలవండి గ్యాస్ని ఈవినింగ్కి ఉత్పత్తి చేస్తుందండి. ఈవినింగ్ 5, 6, 8 ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి బిగదీస్తుంది. అందుకని ఈవినింగ్ మీరు ఆఫీస్ నుంచో వ్యాపారం నుంచి ఇంటికి వచ్చాక కుదిరితే ఇంకొకసారి మళ్ళీ మోషన్ అవ్వాలని మనసు పెట్టండి. నీళ్లు తాకపోయినా సరిపోతుంది. భోజనం చేశాక తిన్న తర్వాత అయినా సరే ఆలోచన పెడితే మళ్ళా మోషన్ అయిపోతుంది. ఇట్లా రోజుకు 2-3 సార్లు జాడించి మోషన్ అయ్యేటట్టు మీరు ఆహారపు అలవాట్లు, నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి. ఇక మలం ఏ రోజుది ఆ రోజు, అంటే ఈరోజు తిన్నది రేపు రొద్దున మళ్ళీ తినేలోపు కంప్లీట్గా ఖాళీ అయితే అసలు గ్యాస్ ట్రబుల్ ఉండదు. వచ్చిన గ్యాస్ ఏదైనా కొంచెం ఉంటే వెళ్ళిపోతే ట్రబుల్ కాదు, వాసన రాకుండా ఉంటే ట్రబుల్ కాదు. అందుకని కంప్లీట్గా అస్సలు ఒక్కరోజు కూడా బాంబు రాకుండా అపాన వాయు రాకుండా ఆగదండి. వస్తుంది రోజుకు 4-5 సార్లు 10 సార్లు, అది దోషం కాదు. ఏదో 30-40 వచ్చి బిగదీసి కంపుగా రావటం దోషం. ఇలాంటి ట్రబుల్ తగ్గటానికి ఈ సమస్యకి మనం ఇబ్బంది కాదు, మనతో పాటు అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కనీసం అందరి కోసమన్నా మన కోసంతో పాటు శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారని మోషన్ అవ్వటానికి ఆశిస్తూ మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.